దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ భగీరథ్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే మధ్యంతర బెయిల్పై తీర్పును శుక్రవారం వెలువరిస్తామని హైకోర్టు వెల్లడించింది. ముందస్తు బెయిల్పై వచ్చే వారం విచారిస్తామని తెలిపింది. పిటిషనర్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి, పోలీసుల తరపున పివి నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. ఇదే అంశంపై వాటి డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, భగీరథ్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. మొత్తానికి కేసును ఎలా చూడొచ్చు, ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? సో ఇప్పుడు కేసు రేపు చాలా ఇంపార్టెంట్ డే బండి భగీరథ్ కి. ఎందుకంటే రేపు విచారణకు హాజరవుతానని ఆయనే స్వయంగా మెయిల్ పెట్టారు పోలీసులకి. అదేవిధంగా రేపు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. అంటే ఒకటి యాంటిసిపేటరీ బెయిల్, అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది. నిరంజన్ రెడ్డి అంటే ఆచార్య సినిమా ప్రొడ్యూసరు, జగన్ తరపున కూడా ఆయన వాదించారు. ప్రముఖ లాయర్ ఆయన. బండి భగీరథ్ తరపున వాదించారు. కరుణాసాగర్, కాశీం శెట్టి, బండి సంజయ్ సంబంధించిన వ్యక్తిగత లాయర్, ఆయన కూడా ఆర్గ్యుమెంట్స్ లో పాల్గొన్నారు. సో ఓవరాల్ గా రేపు హైకోర్టు ఇంట్రీమ్ ఆర్డర్, అంటే మధ్యంతరంగా బెయిల్ ఇవ్వచ్చా లేదా, ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఇవ్వచ్చా లేదా అన్న విషయం మీద మాత్రమే రేపు నిర్ణయం తీసుకుంటుంది. యాంటిసిపేటరీ బెయిల్, ఫుల్ బెయిల్ అన్న దాని మీద విచారణ వచ్చే వారానికి వాయిదా పడ్డది. బట్ పూర్తి స్థాయిలో బెయిల్ వస్తుందా లేదా అన్నది వచ్చే వారం తెలుస్తుంది. బట్ రేపు ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఉందా లేదా అన్నది రేపు తెలుస్తుంది. ఇంట్రీమ్ ప్రొటెక్షన్ కనుక రేపు హైకోర్టులో దొరకకపోతే రేపు ఖచ్చితంగా పోలీసుల ముందు భగీరథ్ హాజరు కావాలి. హాజరు కాకుంటే అప్పుడు ఇక రెడ్ కార్నర్ నోటీస్ లాంటివి జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. రెడ్ కార్నర్ అంటే ఏ ఎయిర్పోర్ట్ కు వెళ్లకుండా ఇటువంటి జారీ చేసే కూడా అవకాశం ఉంది. మాట్లాడదాం. మనతో పాటు కరుణాసాగర్, కాశీం శెట్టి, బండి భగీరథ్ తరపు న్యాయవాది ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కరుణాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఇప్పుడు ఇవాళ జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి సార్? మీ తరపున క్రక్స్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఒకటి కరుణాసాగర్ గారు చెప్పండి. ఒకటి, పోక్సో కేసులో మైనర్ అయితే కన్సెన్సువల్ అయినా సరే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే ప్రొవిజన్ ఉంది. సో ఇక్కడ మీరు మీ వాదన అంతా కూడా సోషల్ మీడియాలో చూస్తే కన్సెన్సువల్ లే అన్న విధంగా చేస్తున్నారు. బట్ కన్సెన్సువల్ అయినా తప్పే కదా? డెఫినెట్లీ తప్పే. పోక్సోలో కన్సెన్షువల్ కు అంటే 18 years బిలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి మెంటల్ మెచ్యూరిటీ కన్సెంట్ ఇచ్చేది ఉండదు. కాబట్టి పోక్సో యాక్ట్ లో దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ కన్సెన్షువల్ సెక్స్ బికాస్ దే ఆర్ నాట్ ఇన్ ఏ మెంటల్ స్టేటస్ టు గివ్ కన్సెంట్. కాబట్టి పోక్సో యాక్ట్ లో కన్సెన్షువల్ అనే వర్డ్ ని కెనాట్ బి కన్సిడర్డ్. ఓకే. సో మరి ఇంకా మీ ఆర్గ్యుమెంట్ ఏముంది అక్కడ? ఇక్కడ జరిగింది ఏంటంటే దేర్ ఆర్ డిస్ప్యూట్ ఇన్ ది ఏజ్. డిస్ప్యూట్ ఏంటంటే తనకు మున్సిపాలిటీ ఇచ్చినటువంటి ఒక సర్టిఫికేట్ లో దేర్ ఇస్ డిఫరెంట్ ఏజ్. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఒక ఏజ్, 10th మెమోలో ఒక ఏజ్, బోనఫైడ్ లో ఒక ఏజ్. ఇవన్నీ కాకుండా 2021లో జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ కేసులో తన తండ్రి ఒక వాహనాన్ని అమ్మాయి వితౌట్ పర్మిషన్ తీసుకెళ్లి వెళ్ళింది. కన్సెంట్ వితౌట్ పర్మిషన్ తీసుకెళ్లి యాక్సిడెంట్ చేసినప్పుడు మైనర్ కి వాహనం ఇచ్చినందుకు వాళ్ళ తండ్రి మీద ఒక కేసు అయింది. ఆ కేసులో ఛార్జ్ షీట్ లో ఫైల్ చేసినప్పుడు ఆ అమ్మాయి పేరు మెన్షన్ చేస్తూ పోలీస్ వారు 15 years ఆఫ్ ఏజ్ అని రాశారు 2021 లో. సో ఇక్కడ డిఫరెంట్. ఇప్పుడు పోలీసులు రాయడం అవన్నీ పక్కన పెడితే ఆమె ఏజ్ బిలో 18 కదా? ఆధార్ కార్డు ప్రకారం చూస్తే 16 years అనుకుంటా ఆధార్ కార్డు ప్రకారం. ఇవన్నీ విషయాల్లో కూడా డిఫరెంట్ ఏజ్ ఉన్నది అని ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఏదైతే సంఘటన జరిగిందో, ఫస్ట్ సంఘటన తర్వాత ఎఫ్ఐఆర్ జరిగిందో, ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి అఫెన్సెస్ ఏదైతే పెట్టారో అప్పుడు 11 and 12 అన్ని కూడా బిలో 5 years పనిష్మెంట్ ఉన్నటువంటి అఫెన్సెస్. కాబట్టి దాంట్లో ముందస్తు బెయిల్ వేయడం జరిగింది యాంటిసిపేటరీ. కానీ సబ్సిక్వెంట్ ఏమిటంటే వాళ్ళు 161 స్టేట్మెంట్ ఒకటి రీరికార్డ్ చేయడం,
దాని నుంచి వాళ్ళు ఈ సెక్షన్ 5 అండ్ రెడ్ విత్ సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ పెట్టడం వల్ల గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ పెరుగుతూ శిక్ష పెరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు సెవరల్ జడ్జిమెంట్స్ లో బేసిస్ ఆఫ్ ది కంప్లైంట్ లో ఏదైతే అఫెన్సెస్ అట్రాక్ట్ అవుతాయో అవి కాకుండా సబ్సిక్వెంట్ గా ఆల్టరేషన్ మెమో తోటి అఫెన్సెస్ యాడ్ చేస్తారో అది ఎంబ్లేజ్మెంట్, అంటే ఉన్న అఫెన్స్ ని ఎక్కువగా చెప్పే ప్రయత్నం ద్వారా ఎక్కువ సెక్షన్స్ వచ్చి సీరియస్ అఫెన్సెస్ అట్రాక్ట్ అయ్యేటువంటి చేసేటువంటి ఈ స్టేట్మెంట్ ను కన్ఫర్మ్ గా కాకుండా దాని డౌట్ఫుల్ నేచర్ గా చూడాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పిన ఆధార్ కార్డు ప్రకారమైన లేదా జిహెచ్ఎంసీ ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్ ప్రకారమైన రెండిట్లో చూసినా మైనరే. మైనరే కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ దానిలో ఉందని చెప్పారు. జిహెచ్ఎంసీ దానిలో 2008 ఆగస్ట్ అంటున్నారు కదా. 2008 ఆగస్ట్ అంటే 26 ఆగస్ట్ కు మైనారిటీ తీరుతుంది. 18 సంవత్సరాలు నిండుతాయి. కానీ ఇప్పుడు ఈ అఫెన్స్ జరిగింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అప్పటికి 17 సంవత్సరాలే కదా. మా వాదన అంతా ఏంటంటే, ఒకటి there was no standard age proof which is authenticating her age, first thing. Second thing, the offense అనేది ఫస్ట్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నుంచి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ చేయడం ఒకటి. మూడవది మాకు పోలీస్ వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పటికీ మేము మెయిల్ ద్వారా త్రూ పోస్ట్ ద్వారా పంపించినటువంటి రిప్లైలో వీఆర్ రెడీ టు కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్. మా దగ్గర కూడా కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, మేము నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆ సాక్ష్యాధారాలను మేము పంపాము. మా ఇంకా సీల్డ్ కవర్లు పంపడానికి మేము రెడీగా ఉన్నాము. మేము యాంటిసిపేటరీ బెయిల్ తర్వాత డిసైడ్ చేయొచ్చు ఫ్యాక్ట్స్ మీద, కానీ ఇంట్రిమ్ ప్రొటెక్షన్ ఇస్తే మేము ఇన్వెస్టిగేషన్ లో వి విల్ బి పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. పోలీస్ కి అన్ని రకాలుగా సహకరిస్తాము. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు, ఏ ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. మా దగ్గర ఉన్న సాక్ష్యాలు పెట్టకుండా మాకు ఆ అవకాశం ఇవ్వకపోతే ఈ మొత్తం సిస్టమ్ లో మేము విక్టిమైజ్ అవుతాము అన్న ఒక వాదనను పెట్టడం జరిగింది. రెండవది ఇన్వెస్టిగేషన్ జాయిన్ అయితే అయిపోతుండే కదా. నిన్న మొదటిసారి పిలిచినప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు జాయిన్ కాలేదు? ఎందుకంటే ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ పెండింగ్ ఫర్ హియరింగ్ కాబట్టి బంది బదిలీ షార్ట్ టైం అన్నమాట, టైం కోరగడం జరిగింది. ఆ రిప్లైలో టైం కోరుతూ కూడా సెండ్ సమ్ డాక్యుమెంట్స్ ఆయన తరఫున ఆయన నిర్దోషత్వాన్ని పూర్తి చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్స్ కూడా పంపడం జరిగింది. సో ఈ సందర్భంలో అనేక కేసుల్లో రెండు సర్టిఫికెట్స్ లో కూడా మైనరే మీరు చెప్తున్న దాని ప్రకారం. సో ఇంకా దానిలో డిస్ప్యూట్ ఏముంది? మైనర్ కాదు అనేందుకు ఆధార్ కార్డ్ అయినా బర్త్ సర్టిఫికేట్ ని కన్సిడర్ చేయాలని చెప్పారు కదా, మరి దాంట్లో ఏ విధంగా ఉండే అవకాశం? డిఫరెన్స్ ఉన్నాయండి. యూ హావ్ టు నో దట్ ఒక బర్త్ సర్టిఫికేట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ని అథెంటికేట్ చేస్తుంది. డిఫరెంట్ అకేషన్స్ లో ఇచ్చేసినటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఆర్ నాట్ అథెంటికేటింగ్ ఏ సింగిల్ డేట్ ఆఫ్ బర్త్. దట్ ఈస్ డిస్ప్యూటెడ్ ఫస్ట్ థింగ్. సెకండ్, దట్ ఈస్ నాట్ ద ఓన్లీ గ్రౌండ్. అదొకటే గ్రౌండ్ కాదు మాకు. రెండో గ్రౌండ్ ఏంటంటే వీఆర్ రెడీ టు కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్. దెర్ ఈస్ నో నెసెసిటీ ఫర్ కస్టోడియల్ ఇంటరాగేషన్ అన్న ఒక పాయింట్ తీసుకొచ్చి దెన్ వీఆర్ రెడీ. వీ హ్యావ్ సఫిషియంట్ డాక్యుమెంట్స్ అండ్ సబ్స్టాన్షియల్ ప్రూఫ్స్ టు ప్రూవ్ అవర్ ఇన్నోసెన్స్ అన్న విషయాన్ని కోర్టు ముందు ప్రజెంట్ చేశాం. కోర్టు వాదన విన్నాక కోర్టు చెప్పిన విషయం అంటే ఓన్లీ ఇంట్రీమ్ ప్రొటెక్షన్ పిటిషన్ పైనే హియరింగ్ వింటామని చెప్పి కోర్టు వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక క్వశ్చన్ పోజ్ చేశారు. ఇది నిజమేనా? ఫస్ట్ ఇనిషియల్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు పెట్టినటువంటి సెక్షన్స్ బిలో 5 years ఉన్న సెక్షన్స్ ఏనా అంటే పీపీ గారు దానికి సమాధానం చెప్పకుండా దాటివేసే ప్రయత్నం చేశారు. కోర్టు దృష్టికి మళ్ళీ మా సీనియర్ అడ్వకేట్ గారే దాని ఇప్పుడు మీరు అన్నారు ఒక డ్రైవింగ్ కేసులో యాక్సిడెంట్ కేసులో 20 అప్పుడు 15 years అని చెప్పారు కదా. అప్పుడు మా సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు ఏమంటే ఇప్పుడు మీరు అన్నారు కదా 2020లోనే యాక్సిడెంట్ చేసింది. ఎప్పుడు 2021లో యాక్సిడెంట్ చేసినప్పుడు ఎన్ని ఇయర్స్ అని చెప్పారు వాళ్ళు? 15 years అని చేశారు. 15 years అని చెప్పినప్పుడు మరి అక్కడ బర్త్ ప్రూఫ్ ఏదో ఏం పెట్టలేదు. పెట్టలేదు. పోలీస్ అడుగుతారు కదా పోలీస్ వారే 15 సంవత్సరాలు చెప్పారు. దాని ప్రకారం పోతే షీఈ్ నాట్ మైనర్, పోక్సో అట్రాక్ట్ కాదు.
బట్ అల్టిమేట్ గా బోన్ టెస్ట్ లాంటిది చేస్తారు కదా ఒకవేళ నిర్ధారించేందుకు. పోలీస్ అండి బోన్ టెస్ట్ చేస్తారా, వాళ్ళు అథెంటికేటెడ్ రికార్డ్స్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొస్తారా, అది పోలీస్ వాళ్ళు చేస్తారా. ఈ అథెంటికేషన్ లేనప్పుడు ద ప్రొసీజర్ ఇస్ నాట్ ఇట్ సెల్ఫ్ క్లియర్, యూ కాంట్ విక్టిమైజ్. ఇప్పుడు ఈవెన్ ఆమె మేజర్ అనే అనుకుందాం, మేజర్ అయినా సరే కన్సెన్సువల్ కాదని అంటుంది ఆమె. కన్సెన్షియల్ అవునా కాదు కాదు రేప్ అనేది ఫిర్యాదు చేశారు కదా. యాక్చువల్లీ 2 things సార్. ఒకటి సెక్షువల్ అఫెన్సెస్ కేసెస్ 2 types. ఫస్ట్ ఏమో సెక్షువల్ అసల్ట్, రెండవదేమో పోక్సో. వెన్ ఏజ్ డిఫరెన్స్ పోక్సోనా సెక్షువల్ అసల్ట్ డిఫర్ అవుతుంది. ఇప్పుడు మేజర్ అయినప్పుడు సర్కమ్స్టాన్సెస్ క్లియర్లీ షోస్ వెదర్ ఇట్ ఈస్ కన్సెన్షువల్ ఆర్ నాట్. నోటితో ఎవరు కన్సెంట్ చెప్పరు, రిటర్న్ గా రాసి ఇవ్వరు ఇక్కడ. కానీ ద బిహేవియర్ అంటే తను చెప్పినటువంటి సంఘటనలోనే దెర్ వర్ మల్టిపుల్ టైమ్స్ ఈ రకంగా జరిగిందని తాను అభేదం మోపింది. మోపిన తర్వాత కూడా దానికి ఇన్సిడెంట్ ప్రయర్, ఇన్సిడెంట్ ఆఫ్టర్ కూడా దేవర్ సీన్ టుగెదర్ హ్యాపీలీ. సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి సంఘటనలు తాను వాలంటరీగా తాను వెళ్లి తర్వాత వాళ్ళు కలిసి తిరగడం అవుతుంది. అది కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే జరిగేటువంటి కేసు. సుప్రీంకోర్టు ఒక కేసులో ఏం చెప్పిందంటే వన్ లవ్ టర్న్స్ సోర్, పోక్సో ఇస్ బిన్ మిస్యూజ్డ్ అన్నది. కాబట్టి కన్సెంట్ ఓకే, సుప్రీంకోర్టు మీరు చెప్పింది రోమియో జూలియట్ క్లాజ్ చేర్చాలి పార్లమెంట్ అని చెప్పింది. అది ఇప్పుడున్న చట్టం ప్రకారం అయితే అది నేరమే. అది మా పార్లమెంట్ మార్చినప్పుడు నేరం కాదు కదా. నేరం అయితే ఇన్వెస్టిగేషన్ కి మేము సిద్ధంగా ఉన్నాము, మమ్మల్ని లెట్ us be పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటున్నాం. We are not absconding. We are not away from the investigation. అంటే ఇన్వెస్టిగేషన్ సిద్ధమైతే నిన్న అటెండ్ కాలే కదా. బెయిల్ పిటిషన్ కోర్టులో పెండింగ్ ఉన్న తరుణంలో మా బెయిల్ పిటిషన్ హియరింగ్ అయిన తర్వాత వీఆర్ రెడీ అని రిప్లై ఇచ్చాం కదండి. ఇప్పుడు మేము బెయిల్ పిటిషన్ రిప్లై ఇవ్వకుండా ఎక్కడ ఉంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. మీరు అనుకున్నట్టు మేము తప్పించుకుంటున్నాము, వీఆర్ నాట్ కోఆపరేటింగ్ అనొచ్చు. దిస్ ఈస్ నాట్ ద కేస్ వేర్ వీఆర్ అబ్స్కాండింగ్. దిస్ ఈస్ ఓన్లీ క్లియర్ కేస్ దట్ వీఆర్ రెడీ టు బి పార్ట్ ఆఫ్. 10 మంది ఇక్కడ లేరు, ఇండియాలో దుబాయ్ లో ఉన్నారు అంటారు, వాస్తవమేనా? లేదు ఇండియాలో. సమాధానాలు ఎట్లా చెప్తామండి? ఇట్ ఈస్ ఫర్ ద పోలీస్ టు ఫైండ్ అవుట్. మీరు రేపు పొద్దున ఎంట్రీ ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత వీ క్లియర్లీ సే దట్ మేమే ప్రత్యక్షంగా పోలీస్ వాళ్ళకి వచ్చి పోలీస్ వాళ్ళ ముందు కూర్చొని టోటల్ ఎవిడెన్సెస్ మా తరఫున నిర్దోషిత్వాన్ని పూర్తిగా అన్ని ఎవిడెన్సెస్ పెట్టాము. ఎవిడెన్స్ ఎవరికి మీరు కోర్టుకి ఇస్తారంటారా? పోలీస్ కి ఇస్తాము. పోలీస్ వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారా, సెక్షన్స్ డ్రాప్ చేస్తారా, తర్వాత చార్జ్ షీట్ ఫైల్ చేస్తారా, ప్రొసీజర్ మొత్తం మేము ఫేస్ చేయడానికి రెడీ ఉన్నామని చెప్పి క్లియర్ గా పోలీస్ వాళ్ళకి చెప్పాము, కోర్టులో కూడా స్పష్టం చేశాం. కానీ మరి ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో మీ తరపున వీడియోస్ సర్క్యులేట్ చేస్తున్నట్టు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మా తరఫు నుంచి విక్టిమ్ ఐడెంటిటీ రివీల్ చేసే విధంగా వైరల్ చేయలేదు. సమ్ పీపుల్ పోజింగ్ యాజ్ అవర్ పీపుల్ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. లేకపోతే సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు చేస్తున్నారు, వాల్ పోస్టర్లు ప్రింట్ చేసి ఎవరు వర్క్ అందిస్తున్నారు, మెట్రో స్టేషన్ లో ఎవరు పోస్టర్లు ప్రింట్ చేసి ప్రచారం చేస్తున్నారు అనేది పబ్లిక్ కి తెలుసు. హూ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద అవుట్కమ్ ఆఫ్ ద కేసు అనేది పబ్లిక్ తెలుసు. ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన లీడర్లు జరిగిన వాదనల మీద ఒక స్క్రిప్ట్ రాసి దాన్ని విక్టిమైజ్ చేయడము అనేది తెలుసు. కోర్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతున్న వాటిని రికార్డ్ చేసి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసే పని ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు చేస్తున్నా తెలుసు. సి బ్యాటిల్స్ కాంట్ బి రన్ అవుట్ సైడ్ ఇన్ సోషల్ మీడియా రూమ్స్. బ్యాటిల్స్ కేసెస్ ఆర్ బ్యాటిల్ ఫీల్డ్స్ టు బి ఫాట్ ఇన్ ద కోర్ట్స్. మీకు సాక్ష్యాధారాలు ఉంటే కోర్టు కానీ పోలీస్ కానీ సమర్పించాలి, కానీ సోషల్ మీడియాలో పెట్టి పర్సనల్ విక్టిమైజ్ చేయడము, ఒక అమ్మాయిని కూడా అసభ్యకరంగా చూపించే ప్రయత్నం చేయడం అనేది పోక్సో యాక్ట్ కింద సెక్షన్ 23 కింద అది మీ తరపు నుంచే చేస్తున్నారు, మీ క్లయింట్ తరపు నుంచే చేస్తున్నారు అంటారు. టోటలీ రాంగ్. పీపుల్ కొంతమంది పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఈ కేసులో అవుట్కమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు పర్సనల్ వెంజెన్స్ తోటి ఈ రకంగా ప్రచారం చేసే ప్రయత్నం చేసి ఆ బురదను బండి సంజయ్ గారి మీద, బండి సంజయ్ గారి ఫ్యామిలీ మీద, ఆ ఫాలోవర్స్ మీద ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ వాళ్లకు వాటి మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ వాళ్ళు దాన్ని స్వీకరించడం జరిగింది. ఎవరు పోస్ట్ చేస్తున్నారు, ఎక్కడ పబ్లిక్ ఇమేజ్ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, పోలీస్ ఆర్ అన్ ఇట్. వాళ్ళు కూడా ఎవరు ఒకవేళ కోర్టులో ప్రొటెక్షన్ దొరకకపోతే పోలీసుల ముందు హాజరు అవుతారా?
డెఫినెట్ గా పోలీస్ మాకు నమ్మకం ఉంది 100% ప్రొటెక్షన్ ఆర్డర్ వస్తుందని. ఎందుకంటే ఇక్కడ రాకపోతే అనేది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ చేసి డెఫినెట్ గా మీకు అందరికి చెప్తాం. ఓకే ఓకే ఓకే. సో రేపు కేవలం ఈ ఐఏ అంటే ఇంట్రీమ్ ఆర్డర్ కి సంబంధించి ఇంట్రీమ్ ఆర్డర్ మాత్రమే రాబోతుంది అంతే కదా? ఇంట్రీమ్ ఆర్డర్ ఫుల్ బెయిల్ పిటిషన్ లోనే ఆర్డర్ ఫుల్ యాంటిసిపేటరీ పిటిషన్ విచారణకు నెక్స్ట్ వారానికి వేశారు. ఇప్పుడు అమ్మాయికి సంబంధించిన కౌన్సిల్ వాళ్ళు ఏం వాదించారు? అమ్మాయికి సంబంధించిన కౌన్సిల్ ఫ్యాక్ట్స్ కన్నా ఎక్కువ ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. కోర్టు అన్ని వ్యాధులు విన్నది, కానీ కోర్టు ఇద్దరు తరఫున ఏ పిటిషన్ డిసైడ్ చేసేప్పుడైనా కోర్టు రెండు పక్షాల వాదన విన్న తర్వాత తన డిసిజన్ ఇస్తుంది. కానీ ఒక పక్షం వారు మీరు ఆర్డర్ వినడానికి లేదు, కేసు వినడానికి లేదు, ఆర్డర్ ఇవ్వడానికి అని చెప్పడానికి లేదు కోర్టు. ఇట్ ఈస్ కోర్ట్స్ ప్రెరగేటివ్ టు హియర్ అండ్ పాస్ ది ఆర్డర్. ఈ రోజు జరిగిన అదే కేసులో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నది వాళ్ళ ఆరోపణ. ఇది కంపల్సరీ ఉంటుంది సార్. ఇది ఇది పొలిటికల్ కేసు ఎక్కువైపోయింది, ఒక క్రిమినల్ కేసు తక్కువైపోయింది. ఒక కేసును క్రిమినల్ కేసును కాగా చూడాల్సింది పోయి పొలిటిసైజ్ చేయడం అనేది చాలా దురదృష్టము. కోర్టుకు ఒక ప్రశ్న కూడా సంధించింది. ఈ కేసు ఎందుకు అంత ప్రత్యేకమైంది, ఎందుకు ఇప్పుడు మీకు ప్రొటెక్షన్ అవసరం ఉందని అంటే, ఎందుకు ప్రొటెక్షన్ రావాలో, ఎందుకు అవసరమో ఈ కోర్టు ఇప్పుడు ఈ కేసును విచారణ జరపాలనేది సీనియర్ న్యాయవాది గారు కోర్టులో స్పష్టంగా తెలియజేశారు. ఒక పర్సన్ ని టార్గెటెడ్ గా పబ్లిక్ టార్నిష్ చేయడానికి వాల్ పోస్టర్లు అట్టబెట్టడం, మెట్రో స్టేషన్లలో పోస్ట్ పెట్టి ప్రచారం చేయడం, మెట్రో ట్రైన్స్ లో, అలాగే సోషల్ మీడియాలో పబ్లిక్ ఇమేజ్ ని మాత్రమే టార్నిష్ చేయడానికి మీడియా ట్రయల్స్ చేయడం, పబ్లిక్ ఒపీనియన్ చేంజ్ చేయడానికి కోర్టును ప్రెజరైజ్ చేయడానికి రకరకాల విధానాలు అవలంబించడం వల్ల ఒక పర్సన్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ హీఈస్ ఇన్నోసెంట్ అండి. ఓకే, ఇప్పుడే పనిష్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు లైన్ లో ఉండండి. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ మీడియా విభాగం కన్వీనర్ సామ రామ్మోహన్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు లైవ్ లో. సామ రామ్మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు? రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. సో ఈ కేసులో ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అంటే రేవంత్ రెడ్డి పర్సనల్ గా బండి సంజయ్ ఇద్దరు మిత్రులు కాబట్టి పూర్తిగా కోఆపరేట్ చేస్తున్నారు. నిందితుడి వైపు పూర్తిగా వ్యవస్థ ఉంది, ప్రభుత్వ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఉందన్న ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తుంది. భరత్ గారు, బీఆర్ఎస్ అంటేనే బురద రాజకీయాల సమితి కాబట్టి వాళ్ళ నుంచి అంతకంటే బెటర్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే చదువుకున్న వాళ్ళ లెక్క మాట్లాడితే ఒక జవాబు చెప్పొచ్చు, తెలియకుండా మాట్లాడితే కనీసం ఏం జరుగుతుందో మనం చెప్పొచ్చు. తెలిసి తెలియనోనికి అది వాళ్ళకి తెలియదన్న సంగతి తెలిసినాక కూడా కావాలని వితండవాదం చేసేటోనికి మనం ఏం చెప్తాం సార్? అంటే ఇంతవరకు నిందితుడిని ట్రేస్ ఎందుకు చేయలేకపోయారు? విచారణకు రాకుండా ఎందుకు అరెస్ట్ చేయలేదు? కాదు, ఎవరు చెప్పినండి ట్రేస్ చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయని? మరి ఎందుకు ట్రేస్ చేయలేకపోయారు ఇప్పటి వరకు? ట్రాన్స్పరెంట్ గా జరగాలని సార్. ఒకటి క్రోనలాజికల్ గా మనం చూసుకుంటే ఈ ప్రభుత్వం నుంచి ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయిపోయినాకనే ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో మొత్తం ఈ రూపొందుతుంది న్యూస్. ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయింది నరేంద్ర మోడీ గారి సభ కంటే ముందే ఎఫ్ఐఆర్ అయింది. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాతనే బండి భగీరథ్ సన్నాఫ్ బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి పైన ఈ ఆరోపణలు, ఈ కథ, ఇవన్నీ కూడా లెక్కలు సోషల్ మీడియా మాధ్యమాలకు వచ్చినాయి. సో పోలీసు వాళ్ళు ప్రభుత్వం అనేటటువంటిది ఫస్ట్ చిత్తశుద్ధితో యాక్ట్ చేసింది కాబట్టి తర్వాత బురద రాజకీయాలు చేసేటటువంటి బీఆర్ఎస్ వాళ్ళ కథ వాళ్ళు మొదలు పెట్టిండ్రు. వాళ్ళు ఇప్పటి వరకు 2.5 ఏళ్లలో మా ప్రభుత్వం మీద, మా నాయకుడి మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఏ ఒక్క ఆరోపణ ఆధారాలతో నిరూపితమైందా? మరీ ముఖ్యంగా వెన్ ఇట్ కమ్స్ టు ద క్యారెక్టర్, 8th రోజు అయితే 11th రోజు వరకు, 8th రోజు ఫిర్యాదు చేస్తే 11th రోజు వరకు జరగలేదు. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో కూడా 6 గంటలు కూర్చోబెట్టారు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉన్నది ఆరోపణ. నీకు 8th రోజు చెప్పారు. మనకు ఒకటే సంగతి ఇక్కడ ఏంటిది అని అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి కేసే చేయకుండా తప్పించేసేటటువంటి ప్రయత్నాలు ఎక్కడన్నా జరిగినట్టు ఉన్నాయా? ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా విచారణ జరగాల్సిందే, త్వరితగిగా జరగాల్సిందే అని చెప్పి ఒక స్పెషల్ ఆఫీసర్ ని దీన్ని సూపర్వైజ్ చేయాలని చెప్పి ఒక డీసీపీ స్థాయి అధికారిని దీనికి నియమించిండు.
దానికి సిపి గారి నుంచి మెమో వచ్చిన సంగతి కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ విషయం ఇట్లా పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చరిత్ర ఏముంటది అని అంటే సంధ్యా థియేటర్ ఘటనలో పేదవారి పక్షాన బాధితుల పక్షాన నిలబడ్డాడే తప్ప సమాజంలో చాలా పెద్దోళ్ళం అనుకునేటోళ్ళు, సెలబ్రిటీలు అనుకునేటోళ్ళు, మేము దలుచుకుంటే ఎంతటి శక్తులనైనా తలదించుకునేటట్టు చేస్తామని శాసించుకునేటటువంటి వాళ్ళ పక్షాన నిలబడలే. సామాన్యుడి పక్షాన నిలబడ్డాడు, బాధితుల పక్షాన నిలబడ్డాడు. ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం కోసం ఇంట్లో పెద్దన లెక్క ముఖ్యమంత్రి గారు నిలబడ్డారు. దట్ ఈస్ హిస్ క్యారెక్టర్ అండ్ దట్ ఈస్ ద హిస్టరీ. ఆ రోజు మేము నీలాప నిందలు ఎన్నో మోసినాం. ఒక హీరోని అరెస్ట్ చేస్తారా, ఒక హీరోని జైలుకు పంపిస్తారా, వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ హీరో. ఏ హ్యాపెనింగ్ హీరో అయితే ఏంది, తప్పు తప్పే అని అన్నాం. ఈ రోజు కూడా అంతే మాట్లాడినాం సార్. ఆయన కేంద్ర మంత్రి కొడుకు కావచ్చు, కొండ మీద కోతి కావచ్చు. ఈ రోజు తప్పు చేసింది అనుకోండి, తప్పుని తప్పు అనేటటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని కాపాడేటటువంటి గురుతర బాధ్యత మన అధినాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. ఆయన తీసుకున్నటువంటి ప్రమాణం అప్పుడు నిష్పక్షపాతంగా ప్రజలకు ఆదుకుంటాం, నిలబడతాను ఏదైతే అన్నాడో ఆ మాట మీద నిలబడుతున్నటువంటి నాయకుడు లెక్క ఉన్నాడు. బండి సంజయ్ గారి లెక్క లేడు. జనాల ముందుకు వచ్చి అనా మేము తప్పు చేయలేదనా, మనకు సంబంధం లేదనా, నా కొడుకు నాకు చెప్పిండనా అని చట్టాన్ని హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఆలస్యం చేస్తున్నారా? మరి గతంలో కూడా హై ప్రొఫైల్ కేసు. మోడీ ఒక మాట అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మోడీ బందోబస్తు అయితే మీ ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళకి ఏం డ్యూటీ ఉంటది అని అన్నారు. మోడీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మోడీ బందోబస్తు అయితే ఇంకా ఏం జరిగినా పట్టించుకోరా, అత్యాచారాలు జరిగినా పట్టించుకోరా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా పట్టించుకోరా, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? సార్ ఇప్పుడు లీడర్ల క్యారెక్టర్ల గిట్ట మనం మాట్లాడుకుంటా పోతే జస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ పాపం ఒక మహిళ ప్రవళిక అనేటటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఒక మీడియా ఛానల్ కూర్చొని ఇదే కేటీఆర్ అమ్మాయి ఎఫ్ఐఆర్లతోటి చచ్చిపోయింది తెలుసుకోండి మీరు అని చెప్పి మాట్లాడాడు. ఆ రోజు తెలంగాణ సమాజం మొత్తం ముక్తగండం తోటి కేటీఆర్ యొక్క విశ్వరూపం అనేటటువంటి బయట పెట్టినందుకు కర్రు కాల్చి ఎర్రగా వాత ఎట్లా పెట్టిర్రో, అధికారంలోకి పక్కకి ఎట్లా జరిపిరో మనం చూసినాం. ఎంతసేపు ఆరోపణలు చేయడం వేరు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తర్వాత కొంతమంది మేధావులం అని చెప్పుకునేటటువంటి కొంతమంది యూట్యూబ్ వాదులు పెద్ద పెద్ద రౌండ్ టేబుల్ వేసుకొని ఈరోజు ఆ రౌండ్ టేబుల్లా ఈ ప్రభుత్వం అంట కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసిందంట, బర్త్ సర్టిఫికేట్లనంట మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంట. ఎవడన్నా బుర్రునాడు మాట్లాడతాడా సార్? సర్టిఫికేట్స్ ఎప్పుడు జనరేట్ అయినవి? ఒక సర్టిఫికేట్ కాదు, 2 సర్టిఫికేట్ కాదు, 3 సర్టిఫికేట్లు ఉన్నాయని మనం వింటున్నాం. ఈ సర్టిఫికేట్లలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డేట్ ఉంటుంది అని. ఇప్పుడు నేను ఒక న్యాయవాదిని అనే సంగతి మర్చిపోకండి, నేను అదే హైకోర్టు న్యాయవాది. కానీ ఇప్పుడు సర్టిఫికేట్ జనరల్ గా ఆధార్ కార్డు లో ఒకటి, ఇంకోటి ఎలక్షన్ ఐడిలో ఒకటి, ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ ఉండడం కామనే కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, చాలా మందికి ఆధార్ కార్డులో అండ్ తర్వాత పాన్ కార్డులలో కూడా డిఫరెంట్ ఉంటాయి. కొంతమంది మార్చుకుంటారు, కొంతమంది మార్చుకోరు. అది ఎరోనియస్ గా పడేటివి ఉంటాయి, పడని ఉంటాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనందరం తెలుసుకోవాల్సింది, నువ్వు ఏ సర్టిఫికేట్ తీసుకున్న అమ్మాయికి సంబంధించి నీ రోజు కూడా మైనర్ అవుతాను. మేజర్ క్వశ్చన్ లేదు అక్కడ. ఈరోజు జడ్జి గారు అడిగినటువంటి విషయం కూడా అదే. ఈరోజు నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి బండి భగీరథ్ కి సంబంధించినటువంటి దాంట్లో మీరేం స్పెషల్ దీంట్లో? అవును, ఒకవేళ మీరు పాయింట్ కి రండి, మీరు ఏజ్ గురించి వాదిస్తున్నారా, ఇది పోక్సో కేసే కాదని చెప్పి అంటున్నారా, నాకు ఎవిడెన్స్ చూపెట్టండి అన్నారు. మీరు ఇఫ్ యు ఆర్ క్వశ్చనింగ్ అండ్ ఛాలెంజింగ్ ద డేట్ ఆఫ్ బర్త్, అవును ఒక సర్టిఫికేట్ లేదు మేడం, 1 కాదు 2 ఉన్నాయని అన్నారు అనుకోండి, 2 డేట్ ఒకవేళ ఫర్ కన్సిడరేషన్ లో తీసుకున్నా అప్పుడు కూడా మైనరే ఉంది, అప్పుడు కూడా పోక్సో చట్టమే ఉంటది. అప్పుడు ఈయనకి ఎందుకు ఎగ్జామ్షన్ ఇస్తారు, ఎందుకు ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తారు? అండ్ అందరికీ అడ్వకేట్లకు తెలిసిందే ఇంటర్మ్ రిలీఫ్ ఇస్ నథింగ్ బట్ యాంటిసిపేటరీ బెయిల్ అంత పని. కానీ ట్రేస్ ఇప్పుడు మన విచారణకు హాజరు కాలేదు, ఎందుకు ట్రేస్ చేయలేకపోయారు? మరి ఎక్కడున్నారు? నార్మల్ గా అయితే వేరే వాళ్ళని అయితే అరెస్ట్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఒకటి నార్మల్ గా వేరే వాళ్ళు అయితే అబ్స్కాండింగ్ లేకుండా ఉన్నారనుకోండి, తక్కువని పోయి పట్టుకుంటారు. ఇక్కడ ఒక కేంద్ర మంత్రి కొడుకాయి ఉండి కొడుకుని తప్పించేసేసి ఆయన నీడ దాచిపెట్టిననేటటువంటి చెప్పక మళ్ళా జనాల ముందుకు వచ్చేసేసేమో నా కొడుకు నిరపరాధి, నా కొడుకుకి ఏం తప్పు చేయలేదు డాడీ అని నాతో చెప్పిండని చెప్తాడు. అంటే ఘటన జరిగిన తర్వాత నీతో మాట్లాడాను మీ కొడుకు, మళ్ళీ అదే జనాలతో ఏమని చెప్తాడు అని అంటే ఏ చట్టం అయినా కూడా తప్పు చేసామని శిక్షించాల్సిందే అని అంటాడు. శిక్షించాల్సిందే అని చెప్పినటువంటి బండి సంజయ్ గారు మరి విచారణకి పోలీసు వాళ్ళ కాడికి కొడుకుని ఎందుకు పంపిస్తలేడు, ఎందుకు దాచిపెట్టిండు? తండ్రి గదిలో కూడా కొడుకు తప్పించుకొని పోయిండా? ఒకవేళ తండ్రి గదిలో కూడా కొడుకు తప్పించుకొని పోతే నువ్వు కేంద్ర మంత్రివి, నీ కొడుకు ఏడిపోయింది అనేటటువంటి మంచి చెడన్నా తెలుసుకో, మంచిగున్నాడా లేదా అనేటటువంటి సంగతిని తెలుసుకోవాలి కదా నువ్వు.
బాధ్యతతోటి చట్టాన్ని గౌరవించేటటువంటి మంత్రి లెక్క నీ కొడుకుని పోలీసు విచారణకి పంపించండి. తప్పు చేయకపోతే విచారణలో ఏం తప్పు చేయనప్పుడు నాకేం భయం అని చెప్పి మీడియా ముందుకు వచ్చి మాట్లాడమనుండ్రి. తప్పించుకొని తిరుగుతూ ఏమైతుంది? తప్పులు పడతాం మనము. మీ సహకారంతో జరుగుతుందని, ఇదంతా మీ సహకారంతో జరుగుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు. ఇక మీరే చెప్తారు బీఆర్ఎస్ ఆరోపిస్తుందని. ఆ బురద రాజకీయాల పార్టీ అనేటటువంటి ఆ బురద రాజకీయాలు తప్ప వాళ్ళ బతుకులకి రోజున మంచి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సలహా సూచనలు ఇచ్చిర్రా, లేకపోతే ఒక విమర్శ చేసి ఆధారాలు తోటి గిట్ట చేసిరా? వాళ్ళ చరిత్రనే లేదు అట్లా. అన్న వాళ్ళ చరిత్ర మొత్తం ఏముండే సార్? ఒకసారి కురువా విజయ్ గారిని తీసుకుందాం బీఆర్ఎస్ నుంచి. మీరు లైన్ లో ఉండండి. విజయ్ గారు నమస్కారం అండి. భరత్ గారు, మీకు ఆ ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు. కాంగ్రెస్ మిత్రుడు సామా రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇది ఎట్లా ఉన్నాయంటే బీజేపీ పార్టీని బండి సంజయ్ గారిని పూర్తి స్థాయిలో వెరిగేసుకొచ్చి వారిని కాపాడేటువంటి ప్రయత్నం ప్రభుత్వం ఎట్లయితే చేస్తుందో దాన్ని దాని కొనసాగింపుగానే సామా రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు మీకు బండి సంజయ్ గారి కుమారుడు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నాడో తెలియనిటువంటి పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ విఫలమైనట్ట సఫలమైనట్ట మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఎందుకు మీరు సాయి భగీరథను అరెస్ట్ చేయడం లేరు? నంబర్ 1 ప్రశ్న. దీనికి తెలంగాణ ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఇప్పుడు చిన్న చిన్న తప్పు ఏది సోషల్ మీడియాలో కేసులు పోస్టులు పెట్టినా, ట్విట్టర్ లో పోస్టులని రీట్వీట్ చేసిన, కేసులు కట్టి అరెస్టులు చేసి జైలుకు పంపిస్తా ఉన్నారు మా పార్టీ సోషల్ మీడియా నాయకులను, కార్యకర్తలను. మరి ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద హై ప్రొఫైల్ కేసు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా సహాయ మంత్రి ఆయన, అలాంటి వ్యక్తి కుమారుడు ఫోక్సో కేసులో కేసు నమోదైతే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయడం లేరు? ఇప్పుడు సామా రామ్మోహన్ రెడ్డి ఒకటి ప్రవళిక ఇన్సిడెంట్ గుర్తు తీసుకొస్తున్నాడు. ఎలక్షన్ సమయంలో ప్రవళిక విషయంలో కేటీఆర్ కామెంట్ చేశారని చెప్పి. ఇప్పుడు వాడలేక మాడన్నట్టు ఇప్పుడు అవన్నీ జరిగినాయి కాబట్టే కదా మీకు అధికారం ఇచ్చిర్రు. మళ్ళీ మీరు కూడా అవే తప్పులు చేసి మీరు కూడా అట్లే చేస్తారా? మరి చెప్పండి, మీరు దానికి అదే సమాధానం చెప్పండి. మరి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదేనా చేసేది? ఈ రకంగా మాట్లాడేది? ఇంకో ఇన్సిడెంట్ నేను గుర్తు తీసుకొస్తా. దుర్గం చిన్నయ్యకు సంబంధించి ఎన్నిసార్లు షెజ్జల్ అనే అమ్మాయి చాలా సార్లు గొడవ చేసింది, బట్ టికెట్ మళ్ళీ ఆయనకే ఇచ్చారు. వనమా వెంకటేశ్వరరావు కొడుకు మీద ఆరోపణ వస్తే మళ్ళీ టికెట్ వనమా వెంకటేశ్వరరావు మీద ఇచ్చారు. వనమా వెంకటేశ్వరరావు గారి కొడుకు అలా చేస్తే వనమా వెంకటేశ్వరరావు కుమారుని తక్షణమే పార్టీ సస్పెండ్ చేసి టికెట్ వనమా వెంకటేశ్వరరావుకి ఇచ్చారు. ఇక్కడ పార్టీలో లేడు ఆయన. సో మీరు చిన్నయ్యకి టికెట్ ఇచ్చారు కదా, దుర్గం చిన్నయ్యకి టికెట్ ఇచ్చారు కదా. షెజ్జల్ ఎన్నిసార్లు ఆరోపణ చేసిన ఆమె దుర్గం చిన్నయ్యకి టికెట్ ఇచ్చారు కదా అంటారా మీరు? అవునండి, ఆ రోజు పోలీసులు ఆమెని సరైనటువంటి ఆధారాలతో రమ్మని చెప్పేసి అంటే ఆమె రాలేదు ఆ రోజు. అంటే ఇప్పుడు ఇష్యూని డైవర్ట్ చేయడం కోసము కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా అంటే ఏ లెవెల్లో కాపాడుతుంది బీజేపీని, బండి సంజయ్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి మహిళా నాయకురాలు ఆమె ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో ఒక మహిళకు ఒక మైనర్ బాలిక మీద రేప్ చేసి అత్యాచారం చేసి ఆమె మీద అరాచకాలు చేసినటువంటి కేంద్ర మంత్రి కుమారుడి మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించట్లేదండి? అలా కాంగ్రెస్ పార్టీలో మహిళా నాయకురాలు లేరండి? వాళ్ళ నోర్లు ఏమైంది దబ్బలం పెట్టి కుట్టేశారండి? సీతక్క గారిని కావచ్చు, కొండ సురేఖ గారిని కావచ్చు, మిగతా నాయకురాలను కావచ్చు, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు ఏం చేశారండి అంటే మీరు బీజేపీ పార్టీని కాపాడుతున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అంశాల వారీగా వీరి మధ్యలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తప్పులు చేస్తే బండి సంజయ్ గారు ఇప్పటి వరకు ఒక్క తప్పును కూడా ప్రశ్నించలేదు. బండి సంజయ్ గారిని ఇప్పుడు కాపాడుతా ఉన్నాడు. కాబట్టి మా పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది, బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రి, వారు మిత్రులు. వారు నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి సలహా మేరకు, సూచనల మేరకు ఇవన్నీ కథలు నడుస్తా ఉన్నాయి. ఈ రోజు మళ్ళా కొత్త డ్రామా తెరలేపారు. అమ్మాయి మైనర్ కాదని, అమ్మాయి మేజర్ అయిపోయిందని, అవన్నీ కోర్టులో సబ్మిట్ చేశామని, ఇవన్నీ ఈ ప్రభుత్వము బండి సంజయ్ గారు కట్టుకథలు పిట్టకథలు అల్లి ఈరోజు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తీసుకొచ్చి నాకు అనుమానం కలుగుతా ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, రేవంత్ రెడ్డి గారు ఒకవేళ అలాంటి సర్టిఫికేట్ గానీ వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసినట్లయితే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే సహకారంతో ఆ సర్టిఫికేట్లని ఫేక్ సర్టిఫికేట్లను తీసుకున్నారని నేను బలంగా ఆరోపణ చేస్తా ఉన్నా. నేను సామా రామ్మోహన్ రెడ్డి గారు బండి సంజయ్ మొన్న స్పీచ్ లో ఈ మొత్తం ఉదంతం వెనుక మీరున్నారనే విధంగా మాట్లాడారు.
నేనేమంటున్నానంటే బండి సంజయ్ గారికి మీ ప్రోత్సాహంతో ఇది జరుగుతోంది, మీరే దీని బండి సంజయ్ గారు నిజంగా బండి సంజయ్ గారు నిజంగా వారు ఈ రాష్ట్ర పౌరులు, ఈ దేశ పౌరులు, రాజ్యాంగం మీద వారికి గౌరవం ఏమాత్రం ఉన్నా తక్షణమే ఇప్పటి వరకు ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాలా. నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీ పార్టీ ఆయన ఇమ్మీడియట్ గా బర్తరఫ్ చేయాలి నరేంద్ర మోడీ గారు. నంబర్ 3 రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఎక్కడున్నా, ఆయన అంటాడు కదా బొక్కలున్నా ఎక్కడున్నా గుంజుకొస్తాడు కదా, మరి ఎక్కడ పోయినావు నువ్వు రేవంత్ రెడ్డి? నీ బొక్కలు ఎక్కడ మూసుకుపోయినాయి? రామరామోహన్ రెడ్డి గారు ఉన్నారా? నీ బొక్కలు మూసుకుపోయినాయి. ఎలా రేవంత్ రెడ్డి కనపడట్లేదా? చిన్న తప్పులు చేసినటువంటి వాళ్ళని తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి దాడి చేసి హింసిస్తున్నటువంటి ఈ ప్రభుత్వము ఇంత పెద్ద హై ప్రొఫైల్ కేసుని నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తా ఉంది? ఇవాళ ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి? ఎలా ఎందుకు ఈ రకమైనటువంటి సపోర్ట్ చేస్తా ఉన్నారు? కోర్టుకు పోమని చెప్పేసి ప్రభుత్వమే కోర్టుకు పోవడానికి అవకాశం ఇచ్చేది ప్రభుత్వమే. అసలు ఖచ్చితంగా కడతా ప్రభుత్వం అనుకుంటే 2 గంటలలో లాక్కరాదండి ఇవాళ బండి భగీరథ గారిని ఎందుకు లాక్కరాదండి? అలా ఒక్క నిమిషం విజయ్ గారు, ఇదే విషయం అడుగుదాం. ఒక్క నిమిషం విజయ్ గారు. రామోహన్ రెడ్డి గారు చెప్పండి. వీటన్నిటిని తప్పించుకోవడానికి వీటన్ని కప్పించుకోవడానికి మళ్ళీ కొత్త డ్రామా. రామోహన్ రెడ్డి గారు సంజయ్ గారి అంశాన్ని బయటికి రానియకుండా పెద్ద చర్చ జరుగుతుంది కాబట్టి మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ ఇలా కేటీఆర్ గారికి ఫార్ములా ఏసీబీ నోటీస్ ఇస్తుందన్నట్టు ఇలా కొత్త డ్రామా తెరలేపారు ఈ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ డ్రామాలు బంద్ చేయండి. బంద్ చేసి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు ఒకటి కాదనుకున్నారు ఈ రాత్రి కరెక్ట్ చేయండి. ఎందుకు మీరు ఈ యొక్క అంశంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు కదా మీరు? రామరామోహన్ రెడ్డి గారు భరత్ గారు 2 గంటల్లో పట్టుకురావచ్చు అంటారు ఒకవేళ మీరు తలుచుకుంటే. భరత్ గారు ఇప్పుడు మీరు గట్ల ఊపిరి మెత్తకు ఆయన ఎంతసేపు మాట్లాడినా మీరు ఊపిరి మెత్తని ప్రశ్నలు అడిగేసరికి రాత్రికి నిద్ర కూడా పట్టదు సోదరుడికి. ఎందుకంటే మీరు వనమ గారి బాధితులు ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నది గుర్తు చేసారు, దుర్గం చిన్నది గుర్తు చేసారు, ఇంకా 2 గుర్తు చేద్దాం. ఆ రోజు వాళ్ళ హోంమంత్రి వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు, తర్వాత వేరే పార్టీ రాజకీయ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు కలిసి విదేశీ యువతుల మీద చేసినటువంటి అఘాయిత్యం ఏదైతే ఉందో మొత్తం మన్ను కప్పేసినప్పుడు మనందరికి తెలుసు, మీకు గుర్తుండాలి. ఇంకొకటి తప్పదాగి ఏడన కాదు ఆ రోజు కేసీఆర్ నివసిస్తున్నటువంటి దాని ముంగట గేట్ ముంగట తప్పదాగి కార్లతోటి గుద్ది అర్ధరాత్రి పూట పరారు అయిపోయినటువంటిది ఎమ్మెల్యే షకీల్ కొడుకు దుబాయ్ వారిపోయిండు. వీళ్ళు సొక్కము, వీళ్ళు మనకు నీతులు చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నారు. అంటే అది వేరు, ఓకే అది కూడా తప్పే, కానీ అది మహిళల మీద నేరం కొంచెం సీరియస్ కదా, మైనర్ సంబంధించిన నేరం సీరియస్ కదా. షకీల్ అహ్మద్ ఇప్పుడు నేను అదే అంటున్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, తప్పు ఎవరిదైనా తప్పే, చట్టం ఒకరికి చుట్టం కాదు, చట్టం ముందు అందరం సమానమే అనేటటువంటి సిద్ధాంతంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన, ప్రజాప్రభుత్వం, ఆయన యొక్క నాయకత్వం ముందుకు పోతా ఉంది. దీనికి నేను సంధ్యా థియేటర్ ఘటన నేను చెప్పిన చాలా స్పష్టంగా. అంతే తప్ప ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు మన ఏమని మాట్లాడింది, ఏదో సిట్ వేసిండ్రు, సిట్ ఎందుకు వేయాలి అని చెప్పి మాట్లాడారు. సిట్ అసలు వేయలే. ఎంత దురుద్దేశంగా మాట్లాడతారంటే ఒక ఉన్నతాధికారిని సూపర్వైజ్ చేయమని ఇచ్చినటువంటి మెమోకి సిట్కి చాలా తేడా ఉంది. కానీ జరసేపు హరీష్ రావు గారి భాషలో ఆయన లాజిక్ నెగిట్ అప్లై చేస్తే మరి ఏ సిట్టులు వద్దు, లేకపోతే ఏ పీసీ కోర్స్ కమిషన్ రిపోర్ట్ వద్దు. ఆరోపణలు వచ్చినాయి కాబట్టి కేసీఆర్ ని, నిన్ను, లేకపోతే నీ బామర్దిని అందరు కలిసి తీసుకొని పోయి బొక్కలేసేయాలి కదా మీ లాజిక్ ప్రకారం. ఏ విచారణ ఎందుకు చేయాలి ఈ రోజు? అంటే ఇప్పుడు మనదేమో సోమవారం, మనది మంగళవారం అంటే ఇట్లా అట్లా కుదరదు కదా. విచారణ అనేటటువంటిది జరగాల్సిందే. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం సార్, తప్పుడు కేసు పెట్టినా దీంట్లో తేల్తది, తప్పు చేసినటువంటి వాడు ఉన్నా కూడా దీంట్లో తేల్తది. తప్పుడు కేసు అని కూడా కాదు, ఇప్పుడు తప్పు చేసినా తప్పుడు కేసు పెట్టినా తేల్తది. ఓకే, తప్పుడు కేసు అని భావిస్తున్నారా మీరు? లేలే, నేనేమంటున్నా, పారదర్శకంగా విచారణ జరుగుతుంది, ఏది ఉన్నా నిజం బయటకు వస్తుంది అంటున్నాం. ప్రభుత్వ బాధ్యత ఏందండి, పోలీసు వాళ్ళ బాధ్యత ఏంది? ఏది జరిగినా నిజం అనేటటువంటిది బయటికి రావాల్సిందే. ఉత్తగానే వేగంగా మనం ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో మన రోజు మిలియన్ల రీచ్ పోయేటటువంటి వీడియోలు ఉన్నప్పటికీ కూడా కోర్టు పరిగణనలోకి వచ్చినప్పుడు ఆధారాలతో కూడుకున్నటువంటి యొక్క ఇవి మాత్రమే జరుగుతాయి, ఆర్గ్యుమెంట్స్ మాత్రమే జరుగుతాయి.
అంతే తప్ప పలానా సోషల్ మీడియాలో పలానా వీడియోకి 2 మిలియన్ల వ్యూలు వచ్చినాయి కాబట్టి ఇదే నిజం అని చెప్పి దాని మీదకి శిక్షిస్తారా, లేకపోతే ఇదే నిజం అని చెప్పేసి ఒక బాధితురాల పక్షం నిలబడుకుంటుంటారా? ఈ రోజు అదే మైనర్ బాలిక యొక్క ముఖం చూపించుకుంటే వీడియోలు పోస్ట్ చేస్తా ఉన్నారు. అది చట్టరీత్యా నేరం. అది అసలు ముఖం చూపెట్టడానికి లేదు చట్ట ప్రకారంగా. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సామాజిక మాధ్యమాలలో చేసి మనకు మనమే డిసైడ్ అయిపోయి ఏది న్యాయమో ఏది అన్యాయమో మనకు నచ్చినట్టు మనం ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసుకొని ప్రిజుడైజ్ గా మనం మాట్లాడుతూ కుదరదు కదా సార్. ఒక న్యాయస్థానం ఉంది, న్యాయవాదులు ఉంటారు. ఇంత పోలీస్ వ్యవస్థ ఉండి దొరకట్లేదా అన్నది వాళ్ళ క్వశ్చన్. ఇప్పుడు నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఇందాక కూడా చెప్తుంటే మధ్యలో పోయింది. వాళ్ళ ఇల్లు 2 ఇల్లులు ఉంటే వాళ్ళకి ఇండ్ల కాడ సర్చింగ్ జరిగింది. ఆ పిల్లగాడి దోస్తులు ఎవరెవరో వాళ్ళందరి ఇండ్ల కాడ కూడా సర్చింగ్ జరిగింది. ఆ పిల్ల వీళ్ళకి ఇంకెవరైనా దోస్తులు ఉన్నారంటే ఆ పిల్ల చెప్పినటువంటి సమాచారం మీదకి కూడా అన్ని జాగాలలో కూడా సర్చింగ్ జరిగింది. ఈ 3 రోజుల సంది కూడా అసలు వెతుకుతలేరు అనేటటువంటి సంగతి ఎవరు చెప్పారు మీకు? ఎవరైనా చెప్పిండ్రా? ఇప్పుడు వాళ్ళ ఉంటారే కదా నోటీస్ తీసుకుంది, దొరకలే కదా. ఇంకోటి సార్ నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ రోజుతో ఇచ్చినటువంటి అసలు ఆ మెయిల్ వచ్చింది, అది అలా కొడుకు పెట్టిండా ఎవడన్నా ఎనానిమస్ ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి పెట్టిండా మనకు తెలియదు. దాని శాంక్టిటీ ఎందరో కూడా దాని మీద కూడా చెకింగ్ జరుగుతూ ఉంటది. సార్ ఒక వకీల్ లెక్క మనం మాట్లాడదాము, సామాజిక బాధ్యత కూడుకొని నిజం అనేటటువంటిది ఏదనేది ప్రజల ముందుకు రావాలండి. ప్రభుత్వాన్ని మనము విశ్వసించే దేనికోసం అనంటే ప్రజలకి స్పష్టంగా పారదర్శకంగా విచారణ చేసి అసలు ఏం జరిగింది, ఎవరిది తప్పు అని చెప్పేటటువంటి బాధ్యత పోలీసులది. చర్యలు తీసుకొని ఛార్జ్ షీట్లు వేసి కోర్టులలో పెడితే కోర్టులలో జరిగేటటువంటి తీర్పు మీదకే ఆధారపడి ఉంటది. మనం సొంత వ్యాఖ్యలు సొంత కవిత్వాలు రాసుకొని ఉండవు. ఇవన్నీ మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. మీకు ప్రియాంక, ఐఎమ్ వెరీ సారీ, ఐ షుడ్ యూజ్ ద వర్డ్ దిశ ఘటన మీకు గుర్తుండాలి. అవుటర్ రింగ్ రోడ్ పైన ఘటన జరిగినప్పుడు ఎన్కౌంటర్ జరిగిందండి. అప్పుడు అందరూ హర్షించారు, చాలా మంది హర్షించారు. కానీ తర్వాత ఒక రిపోర్ట్ దాని మీద ఒక కమిటీ వేసేసి రిపోర్ట్ తీసుకుంటే ఆ ఎన్కౌంటర్ చేయబడ్డటువంటి పిల్లలందరూ అమాయకులు, ఆ యొక్క క్రైమ్ లో లేనటువంటి వాళ్ళు. ఎవడు చేసిన తప్పుకి ఎవడు బలైపోయిండు, ఎవరి ప్రజల ఒత్తిడికి ఏ ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంది, ఏ తప్పుడు నిర్ణయాలతో ఏ అమాయకులు ఈరోజు ఎన్కౌంటర్ తెచ్చిర్రు. వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్, మనం చట్టం పారదర్శకంగా విచారణ చేయాల్సిందే. ఆ చేసినటువంటి విచారణలో తప్పు చేసినటువంటి వాడన్నా బయటికి రావాలి, తప్పుడు కేసు పెట్టినా కూడా బయటికి రావాలి. మేము చెప్పేది అది, పారదర్శకంగా విచారణ చేయండి. దానికోసం ఒక ఉన్నతాధికారిని పెట్టినాం. పారదర్శకంగా విచారణ జరగాలి, త్వరితగతిగా జరగాలి. ఇంకోటి కూడా అంటున్నాము, వాళ్ళు 2 రోజులు టైం అడిగిరు, అసలు దాని శాంక్టిటీనే చెక్ చేస్తున్నాం. అది ఈ రోజు బెయిల్కుండే, బెయిల్ ఈ రోజు రాలే. రేపటి నుంచి కూడా మీకు ప్రతి దగ్గర కూడా లుక్అవుట్ నోటీసులు వస్తాయి. ఖర్చులతోటి అనేటటువంటి అఫీషియల్ ఇంకా మొత్తం దేశవ్యాప్తంగా చూస్తారు. అసలు ఈ దేశంలో ఉండా దేశాన్ని దాటించిండా మాకు తెలియదు ఇంకా. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో కేసు కాగానే ధనమాన్ పోయేసేసి ప్రైమా ఫేసే కేసు ఉందా లేదా దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ చేస్తారు సార్. ఎఫ్ఐఆర్ చేసి వాడిని పిలుస్తారు, వాడు రాలేదనుకోండి వాడి ఇంటికి పోలీసు వాళ్ళు పోతారు. ఇంటికాడ వాడు లేడనుకోండి, ఎవరైనా సరే, నేను ఉదాహరణ చెప్తున్నా, ఇంటికాడ లేడనుకోండి వెతకడం మొదలు పెడతారు. వెతకడం ఒకవేళ సరిహద్దులు దాటిపోయింది అనుకోండి, మళ్ళీ దానికో ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు మీకు గుర్తుండాలి, ఏది మన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ఆ కేసు అయిన రోజు తప్పించుకొని పోయిండు, దేశం సరిహద్దులు దాటిండు. పట్టుకొని ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి రానికే 1 ఏడాది మీద పట్టింది సార్. అది ఎవరి ఆధీనంలో ఉంటది? కేంద్రం ఆధీనంలో ఉంటది. దేశం దాటిపోతే ఆ ఎమ్మెల్యే షకీల్ అనేటువంటి కొడుకు కూడా అప్పుడు ఏడా మన దుబాయ్కే వారిపోయింది కదా. సో అట్లా అసలు ఇలా కొడుకుని ఇక్కడనే ఉంచిండ్రా, పక్క దేశాలకైనా పంపిండ్రా, లేకపోతే ఇంకేనన్నా దాచిపెట్టిండ్రా అనేటటువంటి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీసు విచారణకి రావాల్సిందే. కానీ నేను రాజకీయంగా ఇప్పుడు మాట్లాడతా, మీరు జనాల ముందుకు వచ్చేసేసి నా కొడుకు తప్పు చేయలేడనంటే తండ్రి లెక్క మీకు ఉండేటటువంటి ప్రేమాప్యాయతలను ఎవరు కాదనరు. కానీ పారదర్శకంగా విచారణ జరిగేటప్పుడు తప్పించుకొని పారిపోతున్నాడు అంటే తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతాడని సామాన్య జనం ప్రశ్నిస్తారు. సో ఇది మీ క్రెడిబిలిటీనే క్వశ్చన్ చేస్తుంది. సో బండి సంజయ్ గారికి కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లెక్క ఉంటున్నటువంటి మీరు ఏ రకంగానన్నా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కొడుకుని ఆయన దాచిపెట్టకపోవచ్చేమో, కానీ దాచిపెట్టిండనే పోతుంది కదా. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ వెర్షన్ తీసుకుందాం. ఆకుల శ్రీవాణి గారు మనతో పాటు సరూర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆకుల శ్రీవాణి గారు, చూసాను సోషల్ మీడియాలో మీ వీడియో చూశాను.
చెప్పండి. అంటే బీఆర్ఎస్ వాళ్ళు మీకు ఫోన్ చేస్తున్నారని, బట్ మీరు బాధితురాలికి కాకుండా బండి సంజయ్ కుమారుడికి అనుకూలంగా మీరు మాట్లాడారని అంటున్నారు. బట్ ఇవాళ కోర్టు లేదండి, నేను వాళ్ళు తప్పు వక్రీకరించి మాట్లాడుతున్నారు. నేను ఎవరికి సపోర్ట్ చేయలేదండి. 2 ఇష్యూస్ ఉన్నాయి అందులో. ఒక అమ్మాయి ఇష్యూ ఉంది, ఒక అబ్బాయి ఇష్యూ ఉంది. పోలీస్ వాళ్ళు నిర్ధారించే వారికి ఆగండి అని చెప్పాను. నేను కేవలం ఆగండి అని చెప్తే వాళ్ళు ఏదో డిసైడ్ అయిపోయి నేను ఇది అని చెప్పి నన్ను టార్చర్ చేస్తున్నారు. బట్ పోలీసులకి లొంగిపోవచ్చు కదా. ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు విచారణకు అటెండ్ కావచ్చు కదా. అదే ఇక చూడండి, యాక్చువల్ గా 2 ఫ్యామిలీస్, ఈదర్ సైడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇష్యూ మాకు చెప్పలేదండి. మీడియా ట్రయల్స్ లో మీడియాలలో ఏది ఉందో దాన్ని బట్టే మేము కమెంట్ చేస్తున్నాం. చాలా సెన్సిటివ్ కేసు. ఐ అగ్రీ, మీడియా ట్రయల్ జరగకూడదు. వీళ్ళు నిర్దోషి, వాళ్ళు దోషి అన్నది మీడియా ట్రయల్ జరగకూడదు. ఎందుకంటే సెన్సిటివ్ కేసు. మిగతా ఇప్పుడు కరప్షన్, అవినీతి కేసులు అనుకోండి, ట్రయల్ జరిగినా నష్టం ఉండదు. నేను మొదటి రోజు అదే చెప్తాను. వ్యక్తిగత విషయాల్లో, పర్సనల్ విషయాలు రాజకీయాలకు అంటగడితే కనుక చాలా ప్రాబ్లం. అది కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అప్పుడు మీరు అన్నారు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సినిమా తారలు అది ఇదని మాట్లాడారు. అప్పుడు మీకు చాలా ఆరోపణ చేసినప్పుడు మీకు తప్పు అనిపించలేదు. ఇప్పుడు బండి సంజయ్ విషయంలో ఆరోపణ చేసినప్పుడు మీకు తప్పు అనిపించింది. ఓకే, నేను అప్పుడు ఇప్పుడు రెండు సార్లు ఒకటే స్టాండ్ లో ఉన్నా. ఒక్క నిమిషం ఆకుల్ శ్రీనగర్, మీ గురించి చెప్పట్లేదు, బట్ ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి కేటీఆర్ గురించి ఆరోపణ వచ్చినప్పుడు మేము డిఎన్ఏలో భరత్ ఇదే విధంగా స్పందించారు. ఆ వ్యక్తిగత ఆరోపణలు కుటుంబ సభ్యులు బాధపడతారని చెప్పారు. సేమ్ ఈ విషయంలో కూడా ఇదే స్టాండ్. ఎందుకంటే అల్టిమేట్లీ భగీరథ్ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. బట్ దీన్ని వ్యక్తిగతంగా పర్సనల్ గా రాజకీయమయం చేస్తే మాత్రం ప్రాబ్లం అని ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా అది చెప్తున్నా. మేము ఇప్పటికీ అదే స్టాండ్ లో ఉన్నామండి, ఇంతకు ముందు కూడా ఉన్నాము. మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు రాజకీయంగా ఒకవేళ మాకు ఐడియాలజీ డిఫరెన్సెస్ ఉన్నాయి, రాజకీయంగా మాట్లాడుకోవాలంటే పబ్లిక్ ఫిగర్ గా ఉన్నాం కాబట్టి మమ్మల్ని అనాలి, అంతేకాని కుటుంబంని లాగొద్దు అని చెప్పి మేము అంతకు ముందు అదే చెప్పాము, ఇప్పుడు అలాగే చెప్తున్నాము. నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాము, ఆ అబ్బాయి ఒకవేళ తప్పు చేస్తే ఆ అబ్బాయికి శిక్ష న్యాయం చేస్తుంది. న్యాయం చట్టం ఉంది, శిక్ష వేస్తారు, తీసుకెళ్లిపోతారు. అందులో మీరు మనము రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూడండి, నైతిక బాధ్యత బండి సంజయ్ అన్న ఇప్పుడు ఆ అబ్బాయి మేజర్ అండి. ఆ అబ్బాయి తప్పు చేశాడు అని అంటే ఆ తప్పు ఎలా జరిగిందో ఆ సర్కమ్స్టాన్సెస్ కూడా చూడాలి. బీఆర్ఎస్ వాళ్ళు పొద్దున లేసి అదొక స్టేట్ ఇష్యూగా మార్చేసి ఒక ఫ్యామిలీని రోడ్డు పైకి తీసుకురావాలని చెప్పి ఒక ఎజెండాగా మార్చుకుంటూ ఈ రోజు ఆ అమ్మాయి లైఫ్ ని, ఆ అమ్మాయి ఉన్న లైఫ్ ని కూడా బయటికి తీసుకొస్తున్నారు, ఆ కుటుంబ సభ్యులని బయటికి తీసుకొస్తున్నారు. ఎందుకండి అవన్నీ అవసరమా? వాళ్ళకి న్యాయం పైన వాళ్ళకి నమ్మకం లేదా? చట్టం పైన వాళ్ళకి నమ్మకం లేదా? ఒక 2 రోజులు ఆగితే అయిపోతుంది, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. మన దేశ చరిత్రలోనే మనం చూసాం, వాళ్ళు సీఎం అయినా సరే, పిఎం అయినా సరే, మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే ఒకవేళ తప్పు చేస్తే ఇవాళ కాకుండా రేపైనా వాళ్ళు జైలుకి పోతారు. అది మన దేశంకి, మన న్యాయం పైన మనకున్న గౌరవం. ఆ గౌరవం కూడా లేకుండా ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు రోడ్ల మీద ఫ్లెక్సీలు పెట్టడం అవన్నీ చేసుకుంటూ పోతే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి పేరు పైన పెట్టిన పాక్సో కేస్ అది నిర్ధారించాల్సింది పోలీసు వాళ్ళు. వెదర్ ఆ అమ్మాయి మైనరా కాదా అని నిర్ధారించాల్సింది పోలీస్ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేమో ఆ అమ్మాయి మైనర్ అంటారు. ఆ అమ్మాయికి ఒక 2-3 డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయని చెప్తున్నారు. జనరల్ గా అండి మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమందిని కలిసాము దేశంలో, ఎవరికి 2-3 సర్టిఫికెట్లు ఉండవండి. ఎవరైనా పుట్టింది ఒకటే, అట్లాంటిది 2-3 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని అంటారు, పాస్పోర్ట్ వేరే ఉందంటారు. వాళ్ళ ఫాదరే వచ్చి స్టేషన్ లో ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా చెప్పారని అంటారు. ఇన్ని ఇష్యూస్ ఉన్నాక మీరు మనము ఎవరికండి క్లియర్ చేయాల్సింది పోలీస్ వాళ్ళు. పోలీస్ చేస్తున్నారు, ఆ ఇన్వెస్టిగేషన్ టైం ఇస్తే అయిపోతుందండి. ఒకటి ఆ 2 డేట్ ఆఫ్ బర్త్ కూడా బిలో 18 years అని చెప్తున్నాయి. 2008 అమ్మాయి ఒక బోనఫైడ్ సర్టిఫికెట్ ఉందంటండి. ఆ అమ్మాయి చదువుకున్న స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్, దాంతో పాటు ఏదో ఒక ఇయర్ లో ఆ అమ్మాయి హార్ష్ గా ఏదో యాక్సిడెంట్ కేసు అయినప్పుడు వాళ్ళ ఫాదరే వచ్చి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉందంట. దాంతో పాటు ఆ అమ్మాయి పాస్పోర్ట్ ఉందంట, పాస్పోర్ట్ లో పేరు కూడా వేరేగా ఉందంట. దీస్ ఆర్ ఆల్ ఇంటూ
మీడియా మనకి రియాలిటీ ఏంటో తెలియదండి. రియాలిటీ చెప్పాల్సింది పోలీస్ వాళ్ళు చెప్పే వరకు మనం వెయిట్ చేసి చూడడమే మన బాధ్యత. ఓకే ఓకే. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీగా ఏం చెప్తారు మీరు? భారతీయ జనతా పార్టీగా ఒక తెలంగాణ బిడ్డగా ఒక భారతీయురాలుగా నేను ఒకటే చెప్తున్నానండి, నాకు న్యాయం పైన చట్టం పైన నమ్మకం ఉంది. తప్పు ఎవరు చేసినా సరే వాళ్ళకు శిక్ష పడాల్సిందే. చట్టంలో ఈ సవరణ తీసుకొచ్చింది మీరే 2019 లో. అంతకుముందు 15 to 18 కన్సెన్సువల్ ఉంటే నేరం ఉండేది కాదు. ఈ సవరణ తీసుకొచ్చింది మీ హయాంలో. ఆ అమ్మాయి మైనరా కాదా తేల్చడానికే కదండి పోలీస్ వాళ్ళు ఆగింది. మనం పోలీస్ వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నాం, మనం కోర్టుని ఇన్సల్ట్ చేసి పోలీస్ విచారణకు హాజరు కావట్లేదన్నది ఆరోపణ. పోలీస్ విచారణకు హాజరు కావట్లేదన్నది ఆరోపణ. ఆ ఆరోపణ అన్నది పోలీస్ వాళ్ళు చూసుకుంటారండి. వాళ్ళు ఆ అబ్బాయి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కోర్టులో నడుస్తుంది కేసు. ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత వీఆర్ నో వన్ టు స్పీక్ బికాస్ వీ హ్యావ్ టు గివ్ దట్ రెస్పెక్ట్ టు ద కోర్ట్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి మనం అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ రోజు రాజకీయంగా లబ్ధి పొందడానికని చెప్పి ఒక కోర్టుని పోలీస్ ని కూడా మనం ఇన్సల్ట్ చేస్తూ మనంతల మనం న్యాయాన్ని చట్టాన్ని చేతిలో తీసుకొని నువ్వు దోషివి నువ్వు నిర్దోషివి అని మాట్లాడుకుంటున్నామంటే మనం మన భారతదేశానికి మన కాన్స్టిట్యూషన్ కి మన డెమోక్రసీని మనం ఇన్సల్ట్ చేస్తున్న వాళ్ళు అవుతాం. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మనం అందరం ఒక 2 రోజులు ఆగుదాము. న్యాయం తన పని చేస్తుంది. తప్పు చేసిన వాళ్ళకు శిక్ష మాత్రం డెఫినెట్ గా కూడా పడాలి. భగీరథ వ్యవహారంలో నిజాలు బయటకు రావాలని బీజేపీ కూడా కోరుకుంటోంది కదా. హలో భగీరథ్ వ్యవహారంలో నిజాలు బయటకు రావాలని బీజేపీ కూడా కోరుకుంటోంది కదా అంటున్నా. డెఫినెట్ గా అండి ఎవరు కోరుకున్నా నిర్దోషైతే విచారణ పూర్తయ్యే వరకు తర్వాత నిజాలు బయటికి రావాల్సిందేనండి, రావాల్సిందే. అదే అంటున్నా కదా, వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్. మనము సిటిజన్ గా ఉన్నప్పుడు మనము దాన్ని రెస్పెక్ట్ చేయాలి. అంతేకాని రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి ఒక ఎజెండా కోసం అని చెప్పి ఒక కుటుంబాన్ని బయటికి తీసుకురావాలనుకోవడం తప్పండి. ఇప్పుడు అక్కడ హనీ ట్రాప్ గురించి చెప్తున్నారండి. హనీ ట్రాప్ అన్నది ఈ రోజు సొసైటీలో ఎంత ఘోరంగా అయిపోయిందండి. ఆ హనీ ట్రాప్ ఇష్యూ కూడా అయినప్పుడు ఆ హనీ ట్రాప్ అయిందా లేదా అది కూడా నిర్ధారించాలి కదండి పోలీస్ వాళ్ళు. 2 సైడ్స్ ఆలోచించాలి. పోలీస్ ఎప్పుడైనా బీఆర్ఎస్ వాళ్ళలాగా ఒక సైడ్ పోదు కదండి. పోలీస్ అన్నాక అందరికీ ఒకటే కాబట్టి వాళ్ళు పని చేస్తున్నారు. మనం చూడాలి, వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత తప్పు ఎక్కడుందో వాళ్ళకి శిక్ష పడేలాగా అప్పుడు పోరాడాలి. కానీ తప్పు కానప్పుడే మనం శిక్ష పడాలి, వీళ్ళకి శిక్ష పడాలి అంటే ఈ రోజు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పార్టీలోనే చాలా మంది పైన కంప్లైంట్లు ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా మీకు సపోర్ట్ చేస్తున్నది అంటున్నారు. అట్లా అని ఒక కాంగ్రెస్ అంటే ఒక ప్రభుత్వాన్ని కూడా ఇన్సల్ట్ చేస్తున్నారండి. సిట్ విచారణ చేస్తున్నారు కదండి. సిట్ విచారణకు ఇచ్చిన తర్వాత కూడా కోర్టులో ట్రయల్స్ అవుతున్న తర్వాత కూడా పోలీస్ వాళ్ళు వచ్చి సమాధానాలు చెప్తున్న తర్వాత కూడా ఏమి జరగట్లేదంటే యు ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్సల్టింగ్ ద లా, ద ఆర్డర్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మీరు కూడా పోలీసులు యాక్షన్ తీసుకోలేదు, ఈ యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు, ద సో కాల్డ్ పీపుల్ ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా. 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పిల్లలకి టాయిలెట్లు లేవని చెప్పి ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఒక అమ్మాయికి అన్యాయం అయిందని చెప్పి వాళ్ళ ఆఫీస్ ముందుకు వచ్చి సూసైడ్ చేసుకుంది. పాక్సో కేసు ఉన్న అతన్ని ఆ సల్మాన్ అనే వ్యక్తిని వాళ్ళు పార్టీలో జాయిన్ చేసుకొని భుజం పైన చెయ్యేసిన కేటీఆర్ కొడుకుని బాడీ షేమింగ్ చేస్తున్నారని చెప్పి బాధపడిన కేటీఆర్ ఇన్ని ఉన్న తర్వాత సొంత కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డ కల్వకుంట్ల కవితని కూడా వాళ్ళు వదలలేదు. ఈ రోజు మాలాంటి వాళ్ళని వదులుతారని అయితే మేము అనుకోవట్లేదండి. ఈ రోజు నేను మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా బీఆర్ఎస్ వాళ్ళకి, దయచేసి పోయి ఆ పెద్ద మనిషి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ గారికి చెప్పండి, లేవమని చెప్పండి, బయటికి రమ్మని చెప్పండి, తను స్థాపించిన పార్టీని తనను కాపాడుకోమని చెప్పండి. ఏ రోజైతే కేటీఆర్ చేతిలో ఈ పార్టీని పెట్టిండో కేటీఆర్ అగ్నిగుండంలా మారించేసి ఎవరైతే ఎదురించి మాట్లాడతారో వాళ్ళకి ఫోన్లు చేసి కేసులు పెడతామని చెప్పి నిన్ను అరెస్ట్ చేయిస్తాము, నిన్ను ఫోన్లకెళ్ళి డిలీట్ చెయ్యి అని చెప్పి ధమ్కీలు ఇవ్వడము, పొద్దున్న నుంచి ఫోన్లు చేసి మా మీద హరాస్ చేయడము, నువ్వు అట్లెట్లా మాట్లాడతావని అనడము. అంటే మాకు స్వేచ్ఛ లేకుండా చెయ్యాలని చెప్పి ఈ రోజు కేటీఆర్ చూస్తున్నాడండి.
ప్రజలు కూడా గమనిస్తున్నారు, న్యాయం కూడా గమనిస్తుంది, చట్టం కూడా గమనిస్తుంది. కేటీఆర్ అనుకుంటున్నవన్నీ కూడా చెల్లవి ఇక్కడ. నిజంగా కూడా పోలీస్ వాళ్ళ పైన, న్యాయం పైన, చట్టం పైన మాకు నమ్మకం ఉంది. మంచి జరుగుతుందని అనుకుంటున్నాము. తప్పు ఎవరన్నా చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుందని కూడా మేము నమ్మకంతోనే మేము ఉన్నామండి. ఆ లోపు ఈ కేటీఆర్ వాళ్ళని జర రిలాక్స్ గమ్మని చెప్పండి. రాష్ట్రంలో మస్తు పనులున్నాయి. అకాల వర్షాలకి రైతుల పండించిన ఒడ్లు నానిపోతే వాళ్ళు బాధపడుతున్నారు. అట్లాంటి ఇష్యూ మీద మాట్లాడమనండి. రాజకీయాలంటే అవి కుటుంబాన్ని తీసుకొచ్చి బయట వేయడం రాజకీయాలు కాదండి. నైతిక విలువలు లేని వాళ్ళు ఇట్లాంటి చిల్లర పనులు చేస్తారండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆకుల శ్రీవాణి గారు, సామ రామ్మోహన్ రెడ్డి గారు, కురువా విజయ్ గారు. మొత్తానికి స్పందన రేపు మరి హైకోర్టు తీర్పు అంటే ఇంట్రిమ్ ఆర్డర్, పూర్తి తీర్పు కాదు, మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇస్తుంది. దానిలో మరి బెయిల్ ఇస్తుందా లేదా, పూర్తి స్థాయి బెయిల్ ఉంటుందా లేదా అన్న దాని మీద ఉండబోతుంది. రేపు ఒకవేళ బెయిల్ రాకపోతే మళ్ళీ విచారణకు ఆయన చెప్పిన దాని ప్రకారం, బండి భగీరథ్ చెప్పిన దాని ప్రకారం జాయిన్ కావాలి. మొత్తానికి దీనిలో నిజానిజాలు నిగుదేలాలి. మీడియా ట్రయల్ కూడదు, రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి. బండి భగీరథ్ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం అయితే ఉంది. లేదా ఫ్యాబ్రికేటెడ్ కేసు అని వాళ్ళు ఆరోపిస్తున్న విధంగా ఉంటే గనక దానికి సంబంధించి కూడా మరి ఒకవేళ ఫ్యాబ్రికేటెడ్ కేసు అయితే దీని వెనక ఎవరున్నారు అన్నది కూడా చూడాలి. ఒకటి దీనిలో ఎస్ అంటే బెయిల్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేసు ఇన్వెస్టిగేషన్ విషయంలో ఇప్పుడప్పుడే కాదు కదా. ఎందుకంటే 2 సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఆధార్ కార్డులో ఒకటి, జిహెచ్ఎంసీలో ఒకటి. కానీ ఒకటి చెప్పేది ఏంటంటే ఆ 2 సర్టిఫికేట్స్ లో కూడా ఏజ్ బిలో 18 ఉంది. 2008 ఆగస్ట్ జిహెచ్ఎంసీ బర్త్ రికార్డ్స్ ప్రకారం. అయినా సరే 2026 ఆగస్టుకు మైనర్ నుంచి మేజర్ గా మారుతుంది. బట్ ఇంకొకటి ఇప్పుడు కోర్టులో చూపిస్తున్న జిహెచ్ఎంసీ గానీ ఆధార్ గానీ 2 18 సంవత్సరాల లోపే. పాన్ కార్డ్ లో 2010 ఉంది. పాన్ కార్డు కాదు, ఆధార్ కార్డు. కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 2 పాస్పోర్ట్స్ ఉన్నాయి, 2 నేమ్స్ వేరున్నాయి అని వాళ్ళ కోర్టులో చెప్పారు. ప్లస్ 21లో అమ్మాయి కార్ యాక్సిడెంట్ ఏదో చేసిందట. కార్ యాక్సిడెంట్ చేసినప్పుడు తండ్రి ఆమె ఏజ్ 15 సంవత్సరాలు రాశారట. 21లో 15 అన్నప్పుడు 26లో 20 సంవత్సరాలు కదా అని కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది. సో చూడాలి అల్టిమేట్ గా మేజరా మైనరా. దీనికి సైంటిఫిక్ టెస్టులు కూడా ఉన్నాయి, మేజరా మైనరా అని డిసైడ్ చేసేందుకు. 2-3 సర్టిఫికెట్స్ ఎందుకు ఉన్నాయని. జనరల్ గా కొన్ని సందర్భాలు ఏంటంటే ఆధార్ కార్డులో ఒక బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది, ఇంకో చోట కూడా ఇంకోటి ఉంటుంది, లేదు యూనిక్ అని చెప్పలేం. బట్ 21లో ఎందుకు రాశారు, అక్కడ 15 సంవత్సరాలు అన్నది ఎందుకు రాశారు, 15 సంవత్సరాల వయసులోనే యాక్సిడెంట్ ఏం చేశారన్నది వీళ్ళు కొత్తగా చెప్తున్నారు. మేజర్ అయితే కన్సెన్సువల్ అయితే నేరం కాదు, కానీ కన్సెన్సువల్ అని అనట్లేదు. అక్కడ ఏంటంటే రేప్ చేశారని కంప్లీట్ లో రాసింది. సో ఒకళ్ళు మైనర్ అయితే మాత్రం ఇప్పుడున్న చట్టం ప్రకారం కన్సెన్సువల్ అయిన నేరమే. కానీ సుప్రీంకోర్టు 2026 జనవరిలో రోమియో జూలియట్ క్లాజ్ అని చెప్పింది. అంటే చాలా కేసెస్ వస్తున్నాయి 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య. ఒక విధంగా డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏమంటారు, వరకట్న నిషేధ చట్టం కానీ, లేకపోతే డొమెస్టిక్ అంటే ఏమంటారు గృహ హింస నిరోధక చట్టం లాగే చాలా కంప్లైంట్స్, మిస్ కంప్లైంట్స్ వస్తున్నాయి. పోక్సోకు సంబంధించి చట్టంకి సంబంధించి కూడా చాలా కేసెస్ వస్తున్నాయని సుప్రీంకోర్టు 2026 జనవరిలో కామెంట్ చేసింది. పార్లమెంట్ లో ఈ చట్టాన్ని మార్చాలి, ఎందుకంటే ఇద్దరు 16 నుంచి 18 సంవత్సరాల వయస్సు అన్నది టీనేజ్ లేకపోతే కౌమార దశలో ఏమంటారు వాళ్ళు తెలిసి తెలియక చేసినా సరే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష అబ్బాయి పడాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని మార్చాలని 2026 జనవరిలో సుప్రీంకోర్టు పార్లమెంట్కి విజ్ఞప్తి చేసింది. కానీ విజ్ఞప్తి చేసింది కానీ ఇంతవరకు అది మారలేదు చట్టం. సో ఎట్ ది టైమ్ ఆఫ్ ఒకవేళ నిజంగా 25 అక్టోబర్లో లేకపోతే నవంబర్లో జనవరిలో నిజంగానే రేపు జరిగితే అప్పుడున్న చట్టం ప్రకారం అది నేరం అవుతుంది. కానీ సుప్రీంకోర్టు 26 జనవరిలో ఒక ఆ కేసులో ఎగ్జంప్షన్ ఇస్తూ ఇది రోమియో జూలియట్ క్లాజ్ ను చేర్చాలి. రోమియో జూలియట్ అంటే ఆ ఏజ్ లో అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి అది చేర్చాలి. కన్సెన్సల్ అయినప్పుడు దాన్ని నేరంగా చూడకూడదని సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ లో చెప్పింది. సో అల్టిమేట్ గా ఏం జరుగుతుంది, హైకోర్టులో ఏం జరుగుతుంది, ఒకవేళ హైకోర్టులో అనుకూలంగా వస్తే ఎట్లా, రాకుంటే పోలీస్ విచారణకు హాజరవుతాడా అన్నది చూడాలి. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ DNA. మరిన్ని అప్డేట్స్ తో రేపు DNA లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిద్ధన్ న్యూస్.